రాష్ట్రాభివృద్ధి మీద ప్రతిపక్షాలుగా చెప్పుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్కు ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుంది కదా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు. ఎంపీల సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, జాతీయ స్థాయిలో మనకు రావాల్సిన గ్రాంట్స్ కానీ, ఇతరత్ర ప్రత్యేక పథకాల అంశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలనే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భట్టి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఈరోజు బైకాట్ చేసినట్టో మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు ఓట్లు రాజకీయాలు తప్పితే ప్రజల సమస్యలు పట్టవు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున అందరు ఎంపీలకు ఆయా నియోజకవర్గాల్లో పని ఉందని కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. భలే డ్రామా అది. 8 మందికి 8 మందికి కాదు, ఒక రిప్రజెంటేషన్ పంపడానికి కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. రెండవది బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా బీజేపీని మెప్పించాలనే తాపత్రయంతో బీజేపీ ఏ డ్రామా వేస్తుందో అదే డ్రామాను ఇలా బీఆర్ఎస్ కూడా వేస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతున్నది?